చేవెళ్ళ మీర్జాగూడ దగ్గర జరిగినటువంటి బస్సు ప్రమాదంలో 19 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. మనం చూసాము కర్నూలు దగ్గర గత 24వ తారీఖు అంటే 10 డేస్ బ్యాకే కరెక్ట్గా బస్సు దహనం కేసులో కూడా అక్కడ 19 మందే చనిపోయారు. సరిగ్గా ఇక్కడ కూడా 19 మందే చనిపోయారు. ఇందులో ఒక చిన్న పాప కూడా ఉంది. అక్కడ చిన్నపిల్లలు ఉన్నారు. ఇక్కడ కూడా ఒక 10 మంత్స్ 8 మంత్స్ బేబీ ఉందని చెప్తూ ఉన్నారు. తర్వాత చాలామంది ఒక కుటుంబంలో అయితే 3 చనిపోయారు. ఆ 3 అక్క చెల్లెళ్ళు, ఆ 3 కూడా చనిపోయారు. ఒక అమ్మాయి ఫోన్ కోసం అని చెప్పి కొత్త ఫోన్ కొనిస్తానంటే ఇంటికి వచ్చిందంట. ఆ అమ్మాయి కూడా హాలిడేస్కి వచ్చి చదువుకుంటున్న అమ్మాయి, ఎంబీఏ చేస్తున్న అమ్మాయి, ఆ అమ్మాయి చనిపోయింది. తర్వాత ఒక పిల్లోడికి హెల్త్ బాగాలేదని చెప్పేసి చెవుకి ఏదో ప్రాబ్లం ఉందని వాళ్ళ నాన్న హైదరాబాద్ హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉండగా ఈ బస్ ప్రమాదంలో ఫాదర్ చనిపోయాడు. ఇంకా అసలు ఆ పిల్లోడు ఎట్లా ఏడుస్తున్నాడంటే అంత దారుణంగా ఏడుస్తున్నారు. అక్కడ హాస్పిటల్లో చూస్తే చేవెళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర బాడీస్ అన్నీ పోస్ట్ మార్టం చేస్తూ ఉన్నారు. అక్కడ చూస్తుంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క విషాదగాథ. మొత్తం ఆర్తనాదాలతోటి రోదనలతో నిండిపోయింది ఆ హాస్పిటల్ అంతా కూడా. తర్వాత అందులో 14 మందిని ఇక్కడ పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్కి తీసుకొని వచ్చారు. చేవెళ్ళలోనే ఉంది హాస్పిటల్. ఇక్కడ ఉన్నటువంటి 14 మందిలో ఒక ఆయనకి భార్య, బిడ్డ, చిన్న పాప, ఇందా నేను చెప్పాను కదా, చిన్న పాప తల్లితో పాటు చనిపోయింది. పొత్తిళ్లలో ఉంది ఆ బిడ్డ. 2 చనిపోయారు. ఆమె భర్త కూడా ఇదే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు, కానీ వెంటనే అతను మాత్రం ఇక్కడ నుంచి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళాడు. ప్రమాదంలో బస్సు డ్రైవరు అలాగే టిప్పర్ డ్రైవర్ 2 కూడా చనిపోయారు. సో ఏదైతే డ్రైవరు వెనకాల ఉన్నారో వాళ్ళందరికీ ఎక్కువ ప్రమాదం జరిగింది. ఆపోజిట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ ప్రమాదాలు జరిగాయి. సో కండక్టర్ కూడా జనరల్గా లెఫ్ట్ సైడే కూర్చుంటారు కాబట్టి కండక్టర్ కూడా దెబ్బ తాకింది, కానీ బలంగా తాకింది, కానీ బట్ సేవ్ అయ్యారు లైఫ్ అయితే. తర్వాత ఒకరిద్దరికి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయినందుకు వాళ్ళని ఇక్కడి నుంచి నిమ్స్కి షిఫ్ట్ చేశారు. సో ఇంకా కొంతమందిని కొన్ని హాస్పిటల్స్ అంటే ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి సంతోష్ అనే హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్లో కూడా ఒక అతను ఉన్నాడు. తనకి ఇక్కడి నుంచి ఇక్కడికి చాలా పెద్ద దెబ్బ తాకింది. సో ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా తగిలినటువంటి పరిస్థితి.